రెండు తెలుగు రాష్ట్రాలలో నా భూతో నా భవిష్యత్తు అన్న రీతిలో హైందవ శంఖారావం కార్యక్రమం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి దాదాపు 5 లక్షల మంది స్వచ్ఛందంగా తరలివచ్చారు. సభా ప్రాంగణం అంతా కాషాయ శోభను సంతరించుకుంది. కావ్య పురాణేతిహాసాల వక్రీకరణ, వాల్మీకి రామాయణం, వ్యాస భారతం భారత సాహితీ వాన్మయ శరీరానికి రెండు కళ్ళ లాంటివి. కానీ అదే వ్యాస భారతాన్ని, అదే వాల్మీకి రామాయణాన్ని వినోదం కోసం వక్రీకరించిన సందర్భాలు కోకొల్లలు. గత కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన చిత్రాల నుంచి నిన్న మొన్న విడుదలైన కల్కి చిత్రం వరకు కూడా కర్ణుడికి పాత్రకి అనవసరంగా ఆపాదించిన గొప్పదనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను. ఇక విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం వద్ద కేసరపల్లి హైందవ శంఖారావం సభకు దాదాపు లక్షలాది మంది స్వచ్ఛందంగా పాల్గొన్నారు. దేశంలోని దేవాలయాలు అన్నిటినీ ప్రభుత్వాల కబంధహస్తాల నుంచి విముక్తి కలిగించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. రాజకీయాలు, కులాలు, ప్రాంతాలు, వర్గాలు, వర్ణాలకు అతీతంగా స్వచ్ఛందంగా జనసాగరం వలె హైందవ శంఖారావానికి రావడం జరిగింది. ఇక ఈ సదస్సులో విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత అధ్యక్షులు అలోక్ కుమార్, జాతీయ సంఘటన కార్యదర్శి మిలింద్, జాతీయ సహ సంఘటన కార్యదర్శి కోటేశ్వర శర్మ అతిథులుగా విచ్చేశారు. స్వామీజీలు త్రిదిండి చినజీయర్ స్వామి, గణపతి సచ్చిదానంద, శివస్వామి, కమలానంద భారతి, కొండవీటి జ్యోతిర్మయ్, మాతా సరస్వతీదేవి, రాష్ట్రంలోని దాదాపు 100 మంది స్వామీజీలు ఆశీస్సులు అందించారు. బీజేపీ నుంచి మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, ఎంపీలు పురంధరేశ్వరి, సీఎం రమేష్, ఎమ్మెల్యేలు శ్రీనివాస్, పార్థసారథి తదితరులు హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా హైందవ శంఖారావం జరుగుతోంది అన్నారు. దేశంలోని అన్ని ప్రభుత్వాలు కూడా దేవాలయాలను ప్రభుత్వాల కబంధహస్తాల నుండి విముక్తి కలిగించాలని కోరారు. అందుకోసం జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో దాదాపు 15 లక్షల ఎకరాల భూమి దేవాలయాలకు ఉండేదని, ఇప్పుడు 5 లక్షల ఎకరాలు మాత్రమే మిగిలిందని వివరించారు. ధూప దీప నైవేద్యాలు కూడా నోచుకోక దేవాలయాలు ఇబ్బంది పడుతున్నాయని తెలియజేశారు. సెక్యులరిజం పేరుతో ఇతర మతాలలోనికి వెళ్లిన వాళ్లకే రిజర్వేషన్లు ఇస్తున్నారని, దీని ద్వారా నిజమైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీరని అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. ఇక ఈ సందర్భంగా ఈ బహిరంగ సభలో వివిధ క్షేత్రాలు అయిన ఏబీవీపీ, ఏపీయూఎస్, ఏబీఆర్ఎస్ఎం, విద్యా భారతి వంటి దాదాపు 40 సంస్థలకు చెందిన నాయకులు మరియు సభ్యులు పాల్గొనడం జరిగింది. 5 లక్షల మంది సభికులకు కావలసిన అన్ని రకాల వసతులను వివిధ క్షేత్రాల కార్యకర్తలు స్వచ్ఛందంగా సమకూర్చారు. హైందవ శంఖారావం ఇచ్చిన స్ఫూర్తిని అమలు చేస్తాము అంటూ అంతా ప్రశాంతంగా వెనక్కి మళ్లారు.